ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల అంచనాలు తప్పాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం పెద్దలు నిరాశకు లోనయ్యారు. ఓడిన అభ్యర్థులు సైతం మానసిక వేదనకు గురవుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, అహోరాత్రులు శ్రమించినా గెలుపు తీరాన్ని ఎందుకు తాకలేకపోయామని ఆందోళన చెందుతున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ మేరకు అనుచరులు, నాయకులతో ఓటమికి గల కారణాలపైన సమీక్షించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఈసారి రాజకీయం రసవత్తరంగా సాగింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ను మినహాయిస్తే కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది వరకు మారారు. ఆయా పార్టీల అధికార పార్టీని గట్టిగా ఢీకొట్టే వారికి సిట్టింగ్ స్థానాలను దక్కించుకునేందుకు రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ఈసారి ఎక్కడా కూడా కాంగ్రెస్ పట్టు నిలుపుకోలేకపోయింది. పాత బస్తీలోని 7 సీట్లను మినహాయించిన మిగతా 17 చోట్ల ఒక్కరంటే ఒక్కరు కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టని పరిస్థితి. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అధికార బీఆర్ఎస్ ముందు నిలబడలేకపోయింది. గ్రేటర్ హైదరాబాద్లోని ఎంఐఎం స్థానాలు మినహా 17 చోట్ల కాంగ్రెస్, బీజేపీ ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి నింపింది. ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, అంబర్పేట్, మల్కాజ్గిరి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, పటాన్చెరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఆర్థిక, సామాజిక బలాలు కలిగిన వ్యక్తులనే బరిలో దింపారు. షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీని ఎదుర్కొనేందుకు ఆఫీస్పేట కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ను ఆ పార్టీ నుంచి తీసుకొచ్చి ఆయనకు పోటీగా నిలిపారు. గాంధీని జగదీశ్వర్ గౌడ్ తప్పకుండా గెలుస్తాడనే నమ్మకంతో కాంగ్రెస్ తరపున బరిలో నిలిపినా అక్కడ అంచనాలు తారుమారయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ను ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను, బీజేపీ నుంచి పూసరాజును నిలిపారు. ముఠా గోపాల్ ఓటమి ఖాయమని ఆయా పార్టీల నేతలు భావించారు. ఓరావోరీగా సాగిన పోరులో మళ్లీ ముఠా గోపాల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రెండు పార్టీలు అంతర్మదనంలో పడ్డాయి.